రామా కనవే మేరా. సార్ సీఎంలు భేటీపై అంటే బాధాకరమైన విషయాలండి ఇవి. మనుషుల యొక్క మనోభావాలు, సున్నితమైన విశ్వాసాలు, వాళ్ళు వాటి మీద ఆధారపడి బతుకుతుంటారు. చెప్పండి. సార్ సీఎంలు భేటీపై రవష బీఆర్ఎస్ ఆరోపణలు. నిన్న తుంగభద్ర డ్యామ్కు హౌస్పేట దగ్గర కట్టినటువంటి ఇవి తలుపులు, డోర్స్, వాటిని మళ్ళీ పునరుద్ధరణ క్రమంలో ముగ్గురు ముఖ్యమంత్రులు, కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఈ మధ్య టేకప్ చేశారు డికే శివకుమార్, ఆయన ప్రాణమిత్రుడు శిశేంద్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరికీ కూడా సన్నిహితుడు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మెంటార్ లాంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. ముగ్గురు ముఖ్యమంత్రులు అక్కడ పాల్గొన్నారు. దానికంటే ముందు ఇరిగేషన్ మంత్రులు కూడా వెళ్ళారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, అలాగే సిఆర్ పాటిల్ అని కేంద్ర మంత్రి, జలవనరుల మంత్రి, ఆయన కూడా వచ్చారు. వీళ్ళంతా ప్రారంభించారు. ఒకరినొకరు డైనమిక్ రేవంత్ రెడ్డి అంటే చాలా వెరీ సీనియర్ మోస్ట్ అని వీళ్ళందరూ చంద్రబాబుకు పెద్దపీట వేశారు. ఇద్దరు కలిసి శివకుమార్ను బాగా మెచ్చుకున్నారు. అంతా అయిపోయింది. ఒక సమావేశం కూడా జరిపారు. జరిపిన తర్వాత తుంగభద్ర జలాల పంపిణీ, తుంగభద్ర జలాలు ఒప్పందం ప్రకారం కింద దాకా రావట్లేదు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విషయంలో కొంత అభ్యంతరం పెట్టారు. 15 టీఎంసీలు ఎన్నో రావాలంటే 6 కూడా మాకు రావట్లేదు, ఈ మధ్యలో కాలువలు, పూడికలు, వీటన్నిటి వల్ల దీని అంతటిని చక్కదిద్దాలి అని ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో నల్లమల సాగర్కు ఈ నీళ్లు తీసిపోవడం అనే ప్రతిపాదన ఉంటుంది కదా, అది దీనికి నిజమైన పరిష్కారం అని చెప్పి ఆయన చెప్పారు. అన్ని విచారించాలి అని తను శివకుమార్ చెప్పారు. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు గంగా కావేరీ లింక్ కెనాల్, ఈ గంగా కావేరీ అనుసంధానం చాలా ముఖ్యం, దానివల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పారు. ఇదొక ఎత్తు. కానీ ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో సహా కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ నాయకత్వంలో ఇవన్నీ జరగాల్సి ఉంటుంది, ఆయన చాలా బాగా చేయగలుగుతారు, అది ఇదని వాళ్ళందరూ కూడా పొగిడారు. ఈ సమయంలో ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్రమైన అభ్యంతరాలు. ఒకటేమో తెలంగాణ తుంగభద్ర జలాలు ఆంధ్రకు తరలించుకుపోవడానికి చంద్రబాబు నాయుడు భారీ పథకం వేస్తుంటే రేవంత్ రెడ్డి దగ్గరుండి దానికి సహకరిస్తూ ఉన్నారు. పైగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి బీజేపీ కేంద్ర మంత్రిని అంత ఇదిగా ఎలా పొగుడుతారు? ఏం జరుగుతుంది ఇక్కడ? తెలంగాణ ప్రయోజనాలకు చాలా తీవ్ర విఘాతం కలుగుతూ ఉంది అనే ఆరోపణ అప్పుడు నీటిపారుదల మంత్రిగా చేసిన హరీష్ రావు కానీ, అలాగే వాళ్ళ మీడియా, వాటన్నిటిలో కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఒకటైతే నిజం, 3 రాష్ట్రాలు ఆ సమస్యను పైగా ఎప్పుడైనా సమస్య అంటూ ఉన్నప్పుడు కూర్చొని పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ వేయడం అనేది ఏమీ అభ్యంతరం కాదు. ఆ కమిటీ అయినా సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఈ సమస్య కొనసాగకుండా చూడడం ఒకటి ముఖ్యం. ఇక రాజకీయంగా తప్పకుండా ఆసక్తి కలుగుతుంది, ఎందుకంటే భిన్నమైన నేపథ్యాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఒక చోట కలిసి ఒకరినొకరు, అంటే ఇప్పుడు భాయ్ భాయ్ అనేది కొంచెం పెరిగింది. కొంచెం భాయ్ భాయ్ అంటే సేమ్ పార్టీ కాకుండా రేవంత్ రెడ్డి గారు మన మోదీతో భాయ్ బడే భాయ్ అంటే, ఆ తర్వాత ఇంకా అమిత్ షాతో అంటే, ఇప్పుడు మళ్ళీ అక్కడ కర్ణాటకలో ఆయన వచ్చి సిఆర్ పటేల్ వస్తే కొన్ని ప్రశ్నలు, కొన్ని విమర్శలు మటుకు వస్తున్నాయి. నా ఉద్దేశంలో దీని మీద ఒక సమగ్రమైన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయటం, కేంద్రం కూడా ఎలా పరిష్కారం చేయాలనుకుంటుందో చెప్పడం చాలా అవసరం. సార్ అమరావతి సినీ జాతర, బాలయ్య, లోకేష్, అలాగే చరణ్, పవన్, అల్లు అర్జున్, కవిత కామెంట్స్